మామిడి పెద్ద గంగారాం, రామిడి లింగన్న, బాపు ముద్దం శంకర్, ముద్దం శంకరన్న, ముద్దం శంకరన్న, ఒత్తుకుంటే ఏడికి పోతున్నావు? నువ్వే పిలు ఇంకా నాటేవాళ్ళు. రామిడి చిన్నోళ్ళ మల్లయ్య, గోలి శంకర్, రామిడి నర్సయ్య, అస్సలు చేద్దాం ఇవన్నీ మత్తుంది. రామిడి గంగారెడ్డి, రాబోయి గోలి గంగన్న, రామిడి రాజన్న, రామిడి రాజన్న, థ్యాంక్ యూ నీలిధరి, రామిడి రాజన్న, రామిడి శశికుమార్ రావు యూత్ में नड़पिया है सुरंगी महिपाल, थैंक यू रामिडी सागर, थैंक यू रामिडी शेखर, मुद्दम वेंकटेश, चल ठीक है చెప్పు నీలి కార్తిక్, ఇల్లిషా కావాలి నాకు. రామిడి ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ తమ్మి. రామిడి మల్లేష్, రామిడి శశికుమార్, థ్యాంక్ యూ తమ్మి. శశికుమార్, థ్యాంక్ యూ తమ్మి. ముద్దం శేఖర్, రామిడి సాగర్, రామిడి సాగర్, ఈ ఆడోళ్ళు చెప్పబోయి రామిడి రాజేందర్, బిడ్డ వీడియోలో వాడతారు. పిల్లలకు లేదు రేపు అందరికీ మీకు ఎండకు అక్కడికి ఏమా పెద్ద మనిషి లేదు మా పాప పిలువే పాపను పిలువే మైకులు విలువ రైతు సోదరులు, యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు, మీకందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా ఈ ప్రాంతంతో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం ఇవ్వాలది కాదు తల్లి. నేను ప్రజా జీవితంలో అడిగిడి 4 దశాబ్దాలు గడుస్తుంది, 40 సంవత్సరాలయ్యా. సరిగ్గా 83లో అని చెప్పి అంటున్నాను. నేను మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు శాసనసభకు, అప్పుడు శంకులపల్లి విద్యుత్తు కరెంట్ లేకుండే, ఇట్లే రాత్రిపూట చీకటి సమయంలో వచ్చింది. నేను అందరు కూడా ఇట్లా మీరందరూ కూడా నన్ను ఆప్యాయతోని ఆదరించి నాకు అండగా నిలిచే విధంగా మీరు మద్దతు తెలపడం నేను నిజంగా అదృష్టంగా భావించాను అంటున్నాను. దానికి ఒకటే, నేను ఒక రైతు బిడ్డ, నేను కాపుదాల పోని, నాకెద్దుంది అవసరం ఉందా అంటుంది.
అందరు అనుకుంటారు కావచ్చు. ఇక రాని కొండగట్ల నాకు వ్యవస్థ ఉన్నది, ఎడ్లున్నాయి. మీ దగ్గరికి మీకు ఎంతమందికి ఎడ్లున్నాయో నాకు తెలియదు, కానీ నాకైతే 2 ఎడ్లు ఉన్నాయి అని చెప్పండి. లేదు అందరు ఇలా ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తున్నారు. నాకు ట్రాక్టర్ ఉన్నది, నేను ట్రాక్టర్తో వ్యవసాయం చేసిన కానీ ఏదైతుందో నాకు గొర్రెలకు గడ్డి దార కొట్టుకుంటానికి ఓ పెద్ద కత్తం తీసుకున్నా, ఆ పెద్ద కత్తం 2 ఎడ్లు కొనుక్కున్నా. ఆ 2 ఎడ్లతో ఏదైతుందో గడ్డి కోసి దార కొట్టడానికి 4 జీతాలను పెట్టుకునే. నాకేంటంటే వ్యవసాయం అంటే ఆసక్తి. నేను రైతు కుటుంబంలో పుట్టే కాబట్టి చెప్పండి. వీళ్ళ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రకరకాల వ్యక్తులతో సంబంధాలు ఉంటాయి. నాకు మొట్టమొదటి సంబంధం ఏదైతుందో రైతు కుటుంబాలతో. ఎందుకు? నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి ఏదైతుందో నాకు రైతు కుటుంబాలతో సంబంధం, ఆప్యాయత అని చెప్పండి. నన్ను మీరు ఆదరించి ఏ స్థాయికి ఎదిగినా కానీ వాళ్ళని గర్వంగా జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం చెప్పుకునే స్థాయికి ఎదిగేలాగా చేసింది నాకు మీరు తల్లి అని చెప్పంటున్నారు. వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ జగిత్యాల జీవన్ రెడ్డి అంట. మీరు ఎక్కడికైనా పోండి, మీరు చెప్పంటున్నాను. దునియాలో ఎక్కడికైనా పోండి, రాయలసీమకు పోండి, తిరుపతి పోండి, కాట కలిసినా కానీ మరి జైతాలని చెప్పి ఓహో జీవన్ రెడ్డి జైతాలని చెప్పంట. ఆ పేరైతే కిచ్చిన లేదే, ఆ మంచి పేరు చిన్న పట్టుకోవాలి చెప్పంటున్నాను. నేను శంకులపల్లి రైతాంగం నాకేదో తోడబుట్టిన వాళ్ళని చెప్పంటున్నా, తోడబుట్టిన వాళ్ళని చెప్పంటున్నా. ఇలా భవిష్యత్తులో ఇంకా మన అవసరాలు ఏమున్నా కానీ నేను కొన్ని చేసినా ఇక్కడ చేయవలసి ఉన్నాయి. రావంతో బడి చేసిన ఈ మధ్య గుడి కట్టుకుని పోషమ్మ గుడి అన్నమాట చెప్తున్నాను. నావంతో బడి చేస్తే ఈ మధ్య పోషమ్మ గుడి కట్టుకుని మీరు కట్టుకున్నాడు మీ కష్టార్జితంతో. ఇవాళ హనుమాన్ల గుడి కావాలంటున్నారు. ఇవాళ మీరు ఏదైతుందో జాగా చూసుకున్నారు, మీరు జాగా చూసుకున్నప్పుడు ఏదైతుందో గుడి కట్టవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులు అని చెప్పట్టు. ఇలా మీ దయతో ఎమ్మెల్యే గెలవడం, నేను మొట్టమొదటి హనుమాన్ల కొబ్బరికాయ ఇక్కడ నుంచి కొడతా, బరాబరి కొడతా. 6 నెలల లోపల గుడి కడతా, 6 నెలల లోపల గుడి కడతా అంటున్నాను. ఎక్కువ అంటే తల్లి 6 నెలల లోపల గుడి కడతా, 6 నెలల లోపల గుడి కడతా అని చెప్పంటున్నాను. నేను ఇంతో ప్రజా జీవితంలో ఎక్కడ మాట వల్లలేదు, ఆడిన మాట తప్పలేదు అంటున్నాను. ప్రజా జీవితంలో ఇంతవరకు ఎక్కడ మాట పడలేదు, ఆడిన మాట తప్పలేదు అని చెప్పంటున్నాను. ఎలా ఇవాళ ఏదైతుందో ఎవరమైనా చివరికి కాటి ఇవ్వాల్సిన నేనైనా పోవాలి, నువ్వైనా పోవాలి, ఎవరైనా పోవాలి. పుట్టినోడి గిట్ట ఊరి యొక్క శంకులపల్ల కార్డు లేదంటే ఏమన్నట్టే నాకు అర్థం కాదు. శంకులపల్ల తెలంగాణ లేదా? నువ్వు తెలంగాణ పెద్ద పెద్ద వైకుంఠ ధామాలు కడుతున్నావే, మరి శంకులపల్ల వైకుంఠ ధామం ఉండద్దా? శంకులపల్ల వైకుంఠ ధామం ఉండద్దే? శంకులపల్ల దక్షిణుడు ఎక్కడో కడతారు, కాలేయద్దే? కాడి కోసం ఏదైతే కొట్లాడడానికి ఆశ్చర్యం అవుతుంది అంటారు. కాడి కోసం కొట్లాడంటే ఇది బాగోతో మంచిగుంది అబ్బా. నేను అనవలసిన మాట కాదు తల్లి చెప్పంటూ, నేను అనవలసిన మాట కాదు కానీ చెప్తున్నాను. మీ ప్రభుత్వ స్థలం ఎక్కడ దొరికితే తీస్తా. 1 నెంబర్ 1 దొరకదనుకో. ఉదాహరణకు రేపు అంటారు కావచ్చు, అయ్యో జాగి వెళ్తుంది కానీ చెప్పాను. జాగి వెళ్ళకున్నా కానీ ఏదో రకంగా స్థలాన్ని సమకూర్చి మీకేదైతే ఉందో ఇవాళ ఇక్కడ కాడు దాని శ్మశాన వాటికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడము నా వద్ద బాధ్యత తీసుకుంటుంది. పోయినసారి ఎవరన్నా మాట ఇయ్యొచ్చు నాకు తెలియదు, అప్పుడు మీరు అనుకోవచ్చు తెలుగుదేశం రాదేం, టీఆర్ఎస్ రాజ్యం ఉన్నది, వాళ్ళు చేస్తారు కావచ్చు అని చెప్పాను. కానీ ఏం చేయలేకపోయిండు. నేను చెప్తున్నా తల్లి, 40 ఏళ్లలో ఆడిన మాట తప్పని వ్యక్తిగా చెప్తున్నా అంటూ నేను 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో ఆడిన మాట తప్పని ప్రజాప్రతినిధి చెప్తున్నాను. శంకులపల్లి మాట్లాడుతున్నట్టు ఈ 2 కార్యక్రమాలు చేయడంతో బాధ్యత చేపడతా. దయచేసి నాకు అండగా నిలబడి మా తల్లుల అవ్వాలకు అక్కలకు అందరికి దండం పెడుతున్నాను. మా రైతులు చెప్తున్నాను, మా యువమిత్రులు చెప్తున్నాను బాబు చెప్పంటున్నా. మా తెలంగాణ వస్తే అందరికి ఏదో కొడుకు వస్తాయని చెప్పి ఆశపడ్డాం. ఎవరికి వచ్చిన దిక్కు లేదు నాయన. మళ్ళీ గదే పొద్దున్న లేతే ఏదైతుందో గదే కురిపే పట్టుకొని పోడు తప్ప మనకి ఏం మిగలేదబ్బా. అదే కురిపే మనకు అన్నం పెడుతుంది తప్ప ఇంకెవరు చేస్తున్నారబ్బా. మరిగా
పాలకూర అమ్ముడే మరి. మళ్ళీ కురిపోయి నమ్ముకున్నాం మనం. అదే జీవితం. నేను మీ లెక్కన కురిపోయి నమ్ముకున్నా. దేవుని దయ వల్ల మీరు ఎన్ని రోజులు నన్ను గద్దె మీద ఉంచుతారో ఎక్కిస్తారో అన్ని రోజులు మీతో ఉన్నా గానీ నా బతుకుదేవుడు మాత్రమే ఏదైతుందో గదే కురిపి అని చెప్పి అంటున్నా. దయచేసి ఇంతకంటే ఎక్కువ నేను సమయం తీసుకోను. ఏదున్నా మీరు నన్ను ఆదరించండి, కడుపులో పెట్టుకోండి, నన్ను మీ కడుపులో పెట్టుకోండి అని చెప్పి అంటున్నాను. నన్ను మీ కడుపులో పెట్టుకోండి, మీ శంకుల పనులు ఏదైతుందో నా కడుపులో పెట్టుకోండి. ఉన్నాయి.